హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మా చిన్నోడికి రాఖీ థీమ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకు కంప్లీట్గా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది నా స్టైల్లో చేశాను అనమాట. నేను ఎక్కడ దీన్ని కాపీ చేయలేదు. నా దగ్గర ఉన్న ప్లాస్టిక్వి బంతిపుల్లు ఉన్నాయన్నమాట. సో దాన్ని కర్వ్ షేప్లో అయితే అటు ఇటు సెట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే స్ట్రైట్గా పెట్టాను, నాకు అంత లుక్ అనిపించలేదన్నమాట. అండ్ కర్వ్ షేప్లో అయితే బోత్ సైడ్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ తోరణం లాగా ఉన్నాయన్నమాట. సో దాన్ని పైన యాడ్ చేశాను. ఇంక ఇంట్లో చాక్లెట్, స్వీట్ బాక్స్, ఇంట్లో దేవుడి దగ్గర ఉంటాయి కదా హారతివి, అలా పెట్టాను అనమాట. అండ్ ఎంటీగా అంటే కొంచెం అట్రాక్షన్ కోసం డాల్ని అయితే పెట్టాను. టెడ్డీ బియర్ ఒక బొమ్మని అయితే యాడ్ చేశాను. అండ్ మా మమ్మీ మా చిన్నోడి కోసం అయితే ఒక రాఖీ తీసుకుంది, ఆ రాఖీని కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ రాఖీ అని రాయడం కోసం ఫస్ట్ నేను పెసర్లతో రాశాను. సో అంత అట్రాక్ట్ అనిపించలేదు. సో ఎల్లగా అయితే మంచి అట్రాక్షన్ అనిపించింది. ఇది రాయడానికి అయితే నాకు దగ్గర 20 minutes పట్టింది. అది మొత్తం థీమ్ని సెట్ చేయడానికి మాత్రం కంప్లీట్గా నాకు ఒక 10 minutes ఏమో పట్టింది అంతే. సో ఇక్కడ ఒక్కొక్క గింజతో రాస్తుంటే చాలా టైం అయితే పట్టింది నాకు. సో కంప్లీట్గా అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మా చిన్నోడికి కూడా సింపుల్గానే తన నేమ్ రెడీ చేయకుండా నార్మల్ ఉన్న డ్రెస్తోనే సెట్ చేశాను జస్ట్ వీడియో కోసం. తర్వాత పంచను రెడ్ కలర్ వేసానమాట. సో ఒక్క ఫోటో 2 photos ఏమో దిగాడు, పాపం వాడు నిద్రపోయాడు అనమాట. సో ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే కొంచెం సమ్మర్ కదా, వాడు ఇబ్బంది పడుతున్నాడు ఆ క్లాత్స్తో. అండ్ వీడియో కంప్లీట్గా చూడండి, కంపల్సరీ మీకు మంచిగా అనిపిస్తుంది. నాకెందుకో రాఖీ కూడా చేయాలనిపించింది. అండ్ నెక్స్ట్ నేను ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, August 15, దానికి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో చేస్తా కంపల్సరీ అయితే, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా వీడియోని. అండ్ దానికి కాస్ట్యూమ్స్ కూడా నేను సెట్ చేసుకోవాలి. దీనికి నేను అప్పటికప్పుడే అనుకొని అమ్మ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. సో నేను ఒక్కదాన్నే చేశాను అనమాట. మమ్మీకి చెప్పానమాట, ఐడియా మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా బాగుంటుంది అంటే. వేరే డ్రెస్ అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది ఒకటే అనమాట. సో వాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, ఉన్న డ్రెస్తోనే సగం నిద్రపోయాడు అనమాట. ఇంకా బొమ్మతోనే వాడు ఆడుకొని నిద్రపోయాడు. సో కంప్లీట్గా లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించదో తప్పకుండా కామెంట్స్ చేయండి. మా చిన్న డ్రెస్ ఒకటే కొంచెం అటు ఇటు అయింది, ఎందుకంటే చేంజ్ చేయలేదు, ఉన్న డ్రెస్తోనే మేము థీమ్ ప్రిపేర్ చేసాము. డ్రెస్ చేంజ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. సో మరి మీకు ఎలా అనిపించుతో తప్పకుండా కామెంట్ చేయండి. రెడ్ కలర్ పంచ మీద అయితే ఒక ఫోటో దింపాను, 2-3, అవి నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా చెయ్యండి, నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా చేయండి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేయండి. అంటే ఈ థీమ్నే అంటే ఇలా ఫ్లవర్స్ని, ఈ ఫ్లవర్స్ వచ్చేసి కూడా నేను కస్ప బజార్లో తీసుకున్నా. ఇవి నా మ్యారేజ్ అనమాట. ఇవి దేనికి యూజ్ చేశానంటే హల్దీ ఫంక్షన్కి యూజ్ చేసామన్నమాట. సో మాకు మ్యారేజ్కి మా ఇంటి దగ్గర మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట హల్దీకి. సో ఇంక అప్పుడు తెచ్చుకున్నాం అనమాట. మేము కొనుక్కున్నాము, ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే నాకు మంచిగా యూజ్ అయ్యాయి. అండ్ కస్ప బజార్లో ఇవి చాలా అంటే 20 rupees ఏమో పట్టింది దండ, అంతే. చాలా అంటే చాలా హోల్సేల్ ప్రైస్ అనమాట. మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంటే నాలా కాకుండా సమ్ చేంజెస్ అయితే చేయండి. నేను చెప్పాను కదా, ఒక 2-3 photos అయితే యాడ్ చేస్తాను చూడండి. అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.